కరోనా లాక్డౌన్లో ఎస్బీఐ తమ ఖాతాదారులకు అందిస్తున్న బ్యాంకింగ్ సేవలు, రుణ పరపతి వంటి అనేక అంశాలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎఫ్ఐఎంఎం ఆర్బీఓ ఆఫీసర్ పి ప్రశాంత్ కుమార్ గారితో జీటీవీ న్యూస్ బ్యూరో సిహెచ్ రాజగోపాల్ అందిస్తున్న ఇంటర్వ్యూ. జీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. కోవిడ్-19 టైంలో బ్యాంకింగ్ సేవలు అనే కార్యక్రమానికి స్వాగతం. పూర్వం క్రీస్తుకు శకం, క్రీస్తుకు పూర్వం అని చెప్పుకునేవాళ్ళం ఇంతకుముందు. ఇప్పుడు కరోనాకు ముందు, కరోనాకు తర్వాత అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అంటే సామాజికలో జీవన పరిస్థితులు ఆ విధంగా మారిపోయాయి. ఈ కరోనా టైంలో సామాన్యుడి దగ్గర నుంచి పేద మధ్యతరగతి కుటుంబీకులు అందరూ కూడా ఎంతోమంది ఇబ్బందులు పాలవుతున్నటువంటి పరిస్థితులు అనేక మనం చూసాం. దీనికి తోడుగా ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరమైన అంశాలుగా మారాయి. ఈ టైంలో లాక్డౌన్ తర్వాత ప్రధానమంత్రి మోదీ 20 లక్షల కోట్ల రూపాయలని వివిధ సెక్టార్లకి ఇచ్చారు. దానిలో భాగంగా 2 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకింగ్ సెక్టార్కి ఇచ్చినట్లు మనకి సమాచారం. అయితే మన తెనాల్లో అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి ఎస్బీఐ బ్యాంకు ద్వారా ఖాతాదారులకు ఎలాంటి బెనిఫిట్స్ లభించాయి, మరి బ్యాంకు కార్యకలాపాలు ఎలా ఉన్నాయనే దాని మీద ఆ బ్యాంకుకు సంబంధించినటువంటి రీజనల్ మేనేజర్ గారు ప్రశాంత్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. ఆయన మన కార్యాలయంలోనే ఉన్నారు. ఇది తెలుసుకునే ముందుగా జీటీవీ ప్రేక్షకుల తరఫున, జీటీవీ తరఫున వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. నమస్తే సార్. ఇప్పుడు ఈ కరోనా టైం వచ్చేసింది. దాదాపు 3 నెలల నుంచి అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అనేక సెక్టార్లు కూడా కుదేలేనటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇంతకుముందు బ్యాంకు సంబంధించి ఎక్కువ ఖాతాదారులు వస్తే బాగుండు, డిపాజిట్లు చేస్తే బాగుండు అనేటి సిస్టమ్ అనేది బ్యాంకింగ్ వ్యవస్థలో ఉండేది. ఇప్పుడు బ్యాంకుకి ఎక్కువ మంది కాకుండా కొద్దిమంది వస్తే చాలు, ఎక్కువ మంది వస్తే ఇబ్బంది అవుతుందనే పరిస్థితి బ్యాంకింగ్లో ఉందన్నది కూడా అర్థమవుతుంది చూస్తుంటే, ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్ చూస్తుంటే. అయితే మనకి రెగ్యులర్గా ఖాతాదారులు ఎస్బీఐకి ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఈ ఖాతాదారులకి మనం ఈ బ్యాంకుల ద్వారా ఈ టైంలో, కరోనా టైంలో మనం ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నాం సార్? మీరు అన్నది నిజమేనండి. కరోనా ముందు పరిస్థితులు వేరు, కరోనా తర్వాత పరిస్థితులు వేరు. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకులు అనేవి గవర్నమెంట్ డైరెక్షన్స్లో పనిచేయడం వల్ల ఇవి ప్రైవేట్ సంస్థలు కావు. కాబట్టి ఎప్పుడు ప్రజల క్షేమము ఆర్ ఆర్థిక స్థితిగతులు పెంచడము ఇలాంటి మోటివ్స్తోనే ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎస్పెషల్లీ భారతీయ స్టేట్ బ్యాంక్ పనిచేస్తుందని ఈ రకంగా చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఈ మీరు అన్నట్టుగా కరోనా తర్వాత, ఈ లాక్డౌన్ తర్వాత చాలా ప్యాకేజెస్ ఇటు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, అటు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, అన్నీ ఇవ్వడం జరిగింది. మీరు అన్నట్టుగా 20 లక్షల ప్యాకేజీలో భాగంగా 4 లక్షల కోట్ల రూపాయలని రుణాలు అందించడానికి, ఆ రుణాలని గ్యారంటీ చేయడానికి ప్రభుత్వం ఒక పక్కన పెట్టి ఉంది. అంటే ఈ కోవిడ్ సందర్భంగా మేము ఇచ్చేటటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ కింద, గ్యారంటీడ్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ అనే ప్రోడక్ట్లో మేము వ్యాపార సంస్థలకి, ఇండస్ట్రియలిస్ట్కి, వీళ్ళందరికీ ఇవ్వడం జరుగుతోంది. అయితే ఇవన్నీ కూడాను ఇంతకుముందు ఆల్రెడీ లోన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే 20%, ఆల్రెడీ తీసుకున్న లోన్లో 20% మళ్ళీ తిరిగి లోన్గా ఇవ్వడం జరుగుతోంది. దీనికంటూ ఒక 4 లక్షల కోట్లను పక్కన పెట్టారు. ఇది ఎందుకు అనంటే, ఆల్రెడీ కోవిడ్ పరిస్థితుల మూలంగా మన ఎకానమీ మళ్ళీ రివైవ్ చేయడానికి, ఇండస్ట్రియలిస్టులు వీళ్ళందరికీ డిమాండ్ని పెంచడానికి, సప్లై సైడ్ పెంచడం అని అంటారు దీన్ని. ఈ రుణాలు ఇవ్వడం వల్ల సప్లై సైడ్ పెరుగుతుంది, ఆ తర్వాత డిమాండ్ సైడ్ కూడా పెంచే ఇవి స్టెప్స్ తీసుకొని ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. వడ్డీ రేట్లు విపరీతంగా తగ్గాయి. దానివల్ల డిమాండ్ పెరుగుతుంది, ప్రజల దగ్గర డబ్బులు ఉంటాయి, వాళ్ళు కొనడానికి ఇష్టపడతారు. సో ఈ రకమైన స్టెప్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతోందండి. అంటే ఇప్పుడు ఈ టైంలో జనరల్గా
అంటే ఆర్థికంగా ఇబ్బంది పడేవాళ్ళు అనేక మంది చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి ఓ మధ్యతరగతి వ్యాపారస్తుల వరకు కూడా. అయితే వాళ్ళకి ఒకవైపున గవర్నమెంట్ చెప్తుంది మన బ్యాంకుల ద్వారా ఈ రుణాలు ఇస్తున్నాం అని చెప్పేసి అని. ఇప్పుడు ముద్ర రుణాలు కానీ దాన్ని మైక్రో సిస్టమ్ రుణాలు అంటారు. దాని ద్వారా మన బ్యాంకింగ్ అంటే మీరు దాదాపు 73 బ్రాంచులకి మీరు హెడ్ ఎండ్గా ఉన్నారు. మనకి ఎంతవరకు దానికి మనం న్యాయం చేసామని అంటారు? గుంటూరు డిస్ట్రిక్ట్ అంతా కూడా ఉన్న రూరల్ బ్రాంచెస్ అన్నీ కూడా ఇప్పుడు తెనాలి ఆర్బీఓ కిందకి తీసుకురావడం జరిగింది. సో ఈ 73 బ్రాంచుల్లో కాకుండా భారతీయ స్టేట్ బ్యాంక్ అన్ని శాఖల్లో కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి వాళ్ళు ఇంతకుముందు తీసుకున్న రుణంలో 10% అదనంగా, అది కూడా అతి తక్కువ వడ్డీకి 7% వడ్డీకే ఇవ్వడం జరుగుతోంది. సో ఇది అదనం. వాళ్ళందరికీ ప్రస్తుతానికి పనులు లేవు, లేకపోతే ప్రస్తుతానికి వాళ్ళకి ఒక టైం కావాలి, ఒక 3 నెలలు 6 నెలలు వాళ్ళు నిలదొక్కుకోవడానికి, మళ్ళీ తిరిగి సంపాదించుకోవడానికి ప్రతి వాళ్ళకి కొంత టైం అవసరం. ఈ కోవిడ్ మూలంగా బయటికి వెళ్ళలేని పరిస్థితి, 3 నెలలు 6 నెలలు ఎప్పటికీ సర్దుకుంటుందో తెలియదు. సో అందుకోసమని గవర్నమెంట్ దీన్ని కూడా గ్యారంటీడ్ లోన్ లాగానే ఇవ్వడం జరుగుతోంది. అండ్ తక్కువ వడ్డీ అండ్ రీపేమెంట్ కూడా బెటర్ రీపేమెంట్, అంటే 6 నెలలు ముందు 6 నెలలు కట్టక్కర్లేదు. సో ఈ జూన్లో ఎవరన్నా తీసుకుంటే వాళ్ళ రీపేమెంట్ జనవరిలో స్టార్ట్ అవుతుంది. అలా ఇవ్వడం జరిగింది. అయితే ఇది జూన్ 30 వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. మేమందరికీ చెప్పాము, కానీ ఒక 50% మంది మాత్రమే తీసుకున్నారు, ఎక్కువ మంది తీసుకోలేదు. తీసుకొని ఉండుంటే బాగుండేది. అది కూడా మీ ద్వారానే మేము ఛానల్లో కూడా 2-3 సార్లు న్యూస్లో కూడా మేము వేయటం కూడా జరిగిందండి. అయితే అది ఎక్కువ మందికి వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. చాలామంది చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎలా పెట్టుకోవాలన్నది కూడా వాళ్ళకి ఆలోచన లేదు. దాన్ని కొంచెం ఎడ్యుకేట్ చేస్తే బాగుండేదేమో, ఇంకెక్కువ మందికి బెనిఫిట్స్ జరిగి ఉండేది. ఇప్పుడు ఇంకేమైనా అవకాశం ఉందని టైం లేదండి. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇచ్చే లోన్ కానీ లేకపోతే అవి మాత్రం జూన్ 30 వరకనే ఇచ్చారు. సో ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి కోవిడ్ లోన్ అనేది జూన్ 30 వరకే ఇచ్చారు. కాకపోతే నార్మల్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇచ్చే లోన్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు 11.5%కి లోన్ ఇచ్చేవాళ్ళు. అందులో ఇంట్రెస్ట్ బర్డెన్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ పే చేసేది. అయితే స్టేట్ గవర్నమెంట్కి కూడా ఇప్పుడు మరి ఇంట్రెస్ట్ బర్డెన్ ఎక్కువైపోతుంది ఈ పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో. సో స్టేట్ గవర్నమెంట్ వారి రిక్వెస్ట్ చేసిన దాని మీదగా భారతీయ స్టేట్ బ్యాంక్ యాజమాన్యం, మన ఆంధ్రప్రదేశ్ యాజమాన్యం స్పెషల్గా హెడ్ ఆఫీస్తో మాట్లాడి, బాంబేతో మాట్లాడుకొని దేశమంతా కూడా 11.5% ఉంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి, కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రము 9.2కి 9.2కి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లోన్ ఇవ్వడం జరుగుతోంది. ఇప్పటికీ డిఆర్డిఏ సర్ప్ వాళ్ళు కూడా లెటర్స్ ఇచ్చి ఉన్నారు. ఎందుకంటే అది స్టేట్ గవర్నమెంట్కి ఇంట్రెస్ట్ బర్డెన్ తగ్గుతుంది కాబట్టి 11%, 11.5% ఏవైతే బ్యాంకుల్లో లోన్లు తీసుకొని ఉన్నారో అవన్నీ కూడా భారతీయ స్టేట్ బ్యాంక్కి షిఫ్ట్ అవ్వండి. అందువల్ల మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్థిక పరిస్థితి కూడా కొంచెం మెరుగవుతుంది అని చెప్పడం జరుగుతోంది. సో అది మేము ఇప్పుడు ఇస్తున్నాం సార్. ఎందుకంటే ప్రతిసారి ఈ లోన్స్ గురించి మాట్లాడుతుంది ఏంటంటే ప్రతి ఒక్కరి ఉద్దేశం ఎలా ఉంటుంది, డిపాజిట్ కానీ బ్యాంకు ఖాతా తెరవటం కానీ వాటిలో ఉండదు ఎక్కువ ఇంట్రెస్ట్. మనకి బ్యాంక్ ఉంది, బ్యాంక్ ద్వారా లోన్ తీసుకుందాం ఎలాగైనా సరే అనేటువంటి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి జనరల్గా. అయితే ఇప్పుడు లోన్లు తీసుకునే వాళ్ళలో ఎక్కువగా బయట వ్యక్తులు, ఇప్పుడు జనరల్గా బ్యాంకులో రెగ్యులర్ ఖాతాదారులు వాళ్ళు కంటిన్యూటీగా ఎక్కువ ఉంటుంది, వాళ్ళకు కూడా ఏమైనా బెనిఫిట్స్ ఏమైనా ఉంటుంది ఈ రుణ తీసుకున్న దానిలో? అదే చెప్పాను కదండి, కోవిడ్ రుణాలను ఇచ్చాము 10%. అంతకుముందు లోన్ తీసుకున్న వాళ్ళకి 10% కోవిడ్ రుణాలను ఇచ్చాము, అతి తక్కువ వడ్డీకి, అది కూడా 7%కి. మామూలుగా వాళ్ళు తీసుకున్న లోను 10% ఇంట్రెస్ట్ రేట్కి ఉండే, కోవిడ్ రుణం మాత్రం 7%కి ఇవ్వడం జరిగింది. అలాగా. సో అలా హెల్ప్ చేయడం జరిగింది ఆల్రెడీ లోన్స్ ఉన్న వాళ్ళందరికీ. ప్రతి వాళ్ళకి 50,000 లోన్ తీసుకున్న వాళ్ళకి కూడా 5,000 ఇచ్చాం, 10,000 లోన్ తీసుకున్న వాళ్ళకి కూడా 1,000 రూపాయలు ఇచ్చాం. ఇప్పుడు మనకి మన బ్యాంకు ద్వారా దాదాపు ఎంతమందికి ఇచ్చి ఉండొచ్చండి? మా దగ్గర దాదాపుగా 17,500 గ్రూపులకి మేము లోన్లు ఇచ్చున్నాము, 600 కోట్లు ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అయితే. అందులో 50% మంది కోవిడ్ రుణాలు తీసుకున్నారు
మా బ్యాంక్లో. సార్ ఇప్పుడు మనకి రుణాలు ఇవ్వటం ఒక ఎత్తు అయితే రికవరీ శాతం ఎలా ఉంటుంది మనకి? అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ బ్యాంకులు ఇది, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇది, ప్రైవేట్ బ్యాంక్ సెక్టర్లు అవి వేరు. వాటిలో రికవరీ చేయడానికి ఒక ప్రత్యేకమైన టీం ఉంటుంది. మనం ఎందుకు అంటే మీరు ఆరంభంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రశ్న చేస్తున్నాను. మనం ఒక టీం అనేది ఉంటే రికవరీ శాతం అనేది పెరుగుతుంది కదా. మాకు కూడా సిస్టమ్ ఇప్పుడిప్పుడే అలాంటిది వస్తోంది. రికవరీ టీమ్, రికవరీ ఆఫీసర్స్ని రిక్రూట్ చేసుకున్నాము. మేము అంటే బయట వాళ్ళని ఎంగేజ్ చేయము, మా బ్యాంక్లో రిటైర్ అయిన వ్యక్తుల్ని మళ్ళీ రికవరీ ఆఫీసర్స్గా రిక్రూట్ చేసుకున్నాము. అలాగే కొంతమందిని సెపరేట్గా రికవరీ కనిపెట్టుకొని అలా చేసుకుంటూ ఉంటాము. అయితే ఒకప్పుడు ఉన్న పరిస్థితులు వేరండి. ఇప్పుడు చాలా మటుకు రికవరీకి కూడా ముందుకు వస్తున్నారు ప్రజలందరూ, ఎవరైతే బారోవర్స్ ఉన్నారో. నష్టాలు ఉన్నాయి, ఎక్కువగా నష్టాలు మనకి ముద్రా లోన్స్లో గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్లో జరుగుతూ ఉంటాయి. మిగతా లోన్లన్నీను బాగానే రికవర్ అవుతాయి. ఈ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్లో ఇచ్చిన రుణాలు కానీ ముద్రా లోన్స్లో ప్రజల్లో ఒక దురభిప్రాయం ఏముందంటే అది గవర్నమెంట్ ఇచ్చింది, గవర్నమెంట్ ఇచ్చిన సహాయంగా భావించి దాన్ని వాళ్ళు రీపే చేయడానికి ఇష్టపడరు. అది ఎలాంటిది అని అంటే యాక్చువల్గా చెప్పాలి అని అంటే బంగారు గుడ్డు పెట్టే బాతుని చంపుకోవడం లాంటిది. అది అర్థం కావట్లేదు వాళ్ళకి. బట్ మిగతా రుణాలు ఏవైతే ఉన్నాయో అన్నీ సిబిల్కి లింక్ అయి ఉండడం మూలంగా అండ్ ప్రజల్లో కూడా కొంత అవగాహన ఏర్పడడం అనేది ఉంది. సో వేరే వాటిలో మాకే పెద్ద ఇబ్బందిగా లేదు. ఈ ముద్రా రుణాలు, గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్, ఎక్కువగా క్రాప్ లోన్స్లో మేము ఇబ్బంది పడుతూ ఉంటాం. క్రాప్ లోన్స్లో కూడా ప్రజలకి తెలుసు, ఒక సంవత్సరం లోపు రెన్యువల్ చేసుకుంటే, మామూలుగా క్రాప్ లోన్లో మేము 7% వడ్డీకి క్రాప్ లోన్ ఇస్తే అందులో 3% ఇంట్రెస్ట్ సబ్సిడీ మళ్ళీ దొరుకుతుంది రైతుకి. అంటే 4% పావులా వడ్డీకి క్రాప్ లోన్ దొరుకుతుంది. అయితే సంవత్సరంలో కనుక అతను రెన్యువల్ చేసుకుంటే ఇంకొక 2% ప్రాంప్ట్ పేమెంట్ బారోవర్స్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అని ఉంది. అంటే ఇంకో 2% వస్తుంది. అసలు వడ్డీ లేని రుణాలలాగా దాన్ని అనుకోవచ్చు. అయినా కూడా క్రాప్ లోన్స్ రెన్యువల్ చేసుకోండి అని మేము ఇంటింటికి వెళ్ళి అడగాల్సిన పరిస్థితి వస్తుంది. బ్యాంకుకి వాళ్ళంతటే వాళ్ళు వచ్చి రెన్యువల్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ శాతంగా ఉన్నారు. ఆ పరిస్థితి మారితే బాగుంటుంది. ఎందుకంటే వ్యవసాయ రంగానికి ఈ క్రాప్ లోన్స్కి అన్నిటికీ లింక్ ఉంది. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని ఉంది. అది ఇన్సూరెన్స్ స్కీము. ఏదన్నా ఈ వర్షాలు, వాతావరణ వైపరీత్యాల వల్ల రైతు ఇబ్బంది పడితే దానికి బీమా వర్తిస్తుంది. అయితే ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకున్న వ్యక్తికి ఆ బీమా వర్తిస్తుంది. ఆ రెన్యువల్ చేసుకున్నప్పుడు ఆ బీమా డబ్బులు కూడా స్టేట్ గవర్నమెంట్ పే చేస్తుంది, అతనికి కాదు. సో ఇలాంటి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా బ్యాంకుకి అంటే రావడం, కట్టడం అనేది ఆ సంస్కృతి. ఒకప్పుడు 90% వచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు 50% వస్తున్నారు, 50-60% వస్తున్నారు. ఆ మిగతా 40% కూడా బ్యాంకుల్ని వాళ్ళ యొక్క అభివృద్ధికి ఉపయోగపడే సాధనాలుగా వాళ్ళు చూడగలిగితే వాళ్ళు బాగుపడతారు, దేశం బాగుపడుతుంది. ఇది నా అభిప్రాయం. సార్, ఇప్పుడు ఈ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా ఈ బ్యాంకులు కంపల్సరీగా అమలు చేయాలన్నటువంటి రూల్ ఏమైనా ఉందా? లేకపోతే ఈ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అనేవి ఒకప్పుడు బ్యాంకుల ద్వారా మాత్రమే చేసేవారు. కానీ ఇందులో కొన్ని అంటే ఈ కట్టకపోవడం వల్ల బ్యాంకులు ఇంట్రెస్ట్ చూపించకపోవడం, తీసుకున్న వాళ్ళు కట్టేవాళ్ళు కాదు, కాబట్టి కొత్త వాళ్ళకి ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వచ్చేవి కావు. మరి అభివృద్ధి ఆగకూడదు కదా. గవర్నమెంట్ అనేది ఎప్పుడు కూడా ఈ రుణాలు ఇచ్చి అభివృద్ధి చేయాలని చూస్తూ ఉంటుంది. సో అందుకోసం కార్పొరేషన్సే వాళ్ళే ఇవ్వడం మొదలెట్టాయి. సో ఇప్పుడు చాలా మటుకు గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అనేవి కార్పొరేషన్స్ వాటంతట అవి ఇవ్వడం చేస్తున్నాయి. కొంత శాతమే బ్యాంకుల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ కార్పొరేషన్ ద్వారా కొంత బ్యాంకింగ్ అడాప్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి సార్. అవి ఇస్తున్నారా? ఇస్తున్నాం. కొన్ని స్కీమ్స్ మాత్రమే ఇస్తున్నాం. అంతకుముందు ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చే రుణాలన్నీ బ్యాంకుల ద్వారా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా ఇవ్వట్లేదు. ఎందుకంటే అవి బ్యాంకులు ఇంట్రెస్ట్ చూపించట్లేదు, దానివల్ల అలా నిధులు మిగిలిపోతున్నాయి. అందువల్ల ఇంకా అలా కాదని వాళ్ళే ఇవ్వడం మొదలెట్టారు.
వాళ్ళే డైరెక్ట్గా ఇస్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా చూసేవాళ్ళు కూడా చాలామంది ఏమని ఆలోచిస్తారంటే మనం కూడా ఒక లోన్ తీసుకుంటే బాగుంటుంది, ఏదో విధంగా ఈ ఆర్థిక వెసులుబాటు మనం పొందొచ్చు అన్న ఆలోచన చాలామందికి ఉంటుందండి జనరల్గా. అయితే ఇప్పుడు మనం ఏదైనా రుణం తీసుకోవాలంటే, ఏదైనా లోన్ తీసుకోవాలంటే బేసిక్గా ఏం చూస్తారు మీరు? రుణం తీసుకోవాలి అని అంటే చాలామందిలో ఫస్ట్ ఉన్న ఆలోచన ఏంటంటే బ్యాంకుకు వెళ్ళాలి అని అంటే ఎవరినన్నా తెలిసిన వాళ్ళ ద్వారా చెప్పుకొని వెళ్ళాలేమో అని ఒక అభిప్రాయము, తెలీదు అన్న ఉద్దేశంతో పక్క వాళ్ళని అడిగితే వాళ్ళు ఎవరో మనీ లెండర్ దగ్గరకో లేక ఇంకెక్కడికో తీసుకెళ్ళడం అలా జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా నేను ఈ కార్యక్రమం ద్వారా అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులు అనేవి ప్రభుత్వం ప్రజల కోసం ఏర్పాటు చేసిన బ్యాంకులు ఇవి. మేము బ్యాంకులో జాయిన్ అయిన దగ్గర నుంచి చెప్పేది సోషల్ సర్వీస్ అనే ఆస్పెక్టే మాకు ఎక్కువ చెప్తూ ఉంటారు. సో మీరందరూ నిర్భయంగా ఎవరికి ఏ అవసరం ఉన్నా బ్యాంకులో, అంటే లోనే కాదు డిపాజిట్ చేయాలన్నా బ్యాంకుకి రావచ్చు. అలాగే ఇన్సూరెన్స్లు చేసుకోవాలన్నా ఇవాళ రేపు బ్యాంకులు ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ కూడా ఇస్తున్నాయి. మా స్టాఫ్ అందరూ కూడాను మాకున్న ఇంకో బాధ్యత ఏంటంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. సో ఫైనాన్షియల్గా ఏదైనా తెలుసుకోవాలి అని అనుకుంటే కూడా మేము వాళ్ళకి తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో లోన్స్ విషయంలో వచ్చేసరికల్లా ఎవరూ తెలిసి ఉండాల్సిన అవసరం లేదండి. శాఖలోకి ఏ బ్రాంచ్ శాఖలోకైనా నడుచుకుంటూ వెళ్ళిపోయి శాఖ మేనేజర్ని అడిగితే మేనేజర్ విల్ బి డెఫినెట్లీ హెల్పింగ్. ఏ అవసరానికైనా మా బ్యాంకులో ఒక ప్రోడక్ట్ అనేది ఉంటుంది, ప్రతి బ్యాంకులో ఉంటుంది, మా బ్యాంకులోనే కాదు. దగ్గరలో ఉన్న ఏ శాఖలోకైనా వెళ్ళండి, బ్యాంకులకు వెళ్ళండి రాదర్ దెన్ ఎనీ ప్రైవేట్ లెండర్స్. బికాజ్ అవసరం అయితే బ్యాంకుల్లో మీరు అడిగిన ప్రశ్న ఏమి చూస్తారు అని, అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కరెక్టే, బ్యాంక్లోకి ఒట్టిగా వెళ్తే బ్యాంక్లో లోన్ రాదు. బ్యాంక్లో వాళ్ళు ఏం చూస్తారు అని అంటే ఫస్ట్ సిబిల్ రిపోర్ట్ చూస్తారండి. అంటే ఇంతకుముందు ఏమన్నా లోన్ తీసుకున్నారా, అతని క్రెడిట్ హిస్టరీ ఎలా ఉంది అనేది ఆ సిబిల్ రిపోర్ట్లో తెలుస్తుంది. అలాగే మామూలుగా మనకి ఉన్న కేవైసీ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోటో ఇలాంటివన్నీ తీసుకొని వెళ్ళాలి. అండ్ ఎటువంటి అవసరానికి లోన్ తీసుకుంటున్నారు అన్నది గమనిస్తారు. పర్సనల్ లోనా, బిజినెస్ కోసం కావాలా, అర్జెంట్ అవసరాలా, దేనికి ఖర్చు పెట్టబోతున్నారు అన్న క్వశ్చన్ వేస్తారు. దాన్ని బట్టి దానికి ఉన్న ప్రోడక్ట్ చెప్తారు. అలాగే రీపేమెంట్ కెపాసిటీని ఫస్ట్ చూసుకుంటారు బ్యాంకులు. రుణం ఇస్తున్నప్పుడు అతను రుణం తీర్చగలడా లేదా, తీర్చడానికి అతనుకున్న ఆర్థిక వనరులు ఏమిటి, శాలరీడ్ కస్టమరా ఇతను, లేక బిజినెస్ చేస్తున్నాడా, బిజినెస్ చేస్తూ ఉంటే మరి ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేస్తున్నాడా, అతను బిజినెస్ చేస్తున్న అతనికి ఈ లోన్ రీపే చేసే కెపాసిటీ ఉందా లేదా తెలియాలి అని అంటే అతను ఆ ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేస్తూ ఉండాలి. సో మనం చూస్తే కనుక ఒక 10 ఏళ్ల కింద వరకు కూడా మనకి ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేయడం కానీ ఇవన్నీ ఇలాంటివి లేవు. సో అప్పుడున్న కష్టాలు వేరు. ఇప్పుడు ప్రజల్లో చాలా అవగాహన పెరిగింది, అందరికీ సిబిల్ గురించి కూడా తెలిసింది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్, అది లేనిదే మనకి రుణాలు దొరకవన్న విషయం కూడా తెలిసింది. అదే సార్, ఇప్పుడు వస్తున్నటువంటి చిక్కు సమస్య ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కావాలంటున్నారు, సివిల్ స్కోర్స్ అంటారు. సివిల్ స్కోర్ ఇంత బేస్ ఉండాలి ఏదో చెప్తా ఉన్నారు, అది ఉంటేనే రుణం వస్తుంది, లోన్ వస్తుంది, లేకపోతే రాదు అని చెప్పేసి అన్నది ఎక్కువగా ఉంది. ఇప్పుడు అయితే అవి అన్నీ కూడాను ఎవరికి వర్తిస్తాయంటేనండి, సిబిల్ స్కోరు, ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేవి పెద్ద లోన్స్కి. పర్సనల్ లోను నాకు కావాలి అన్న వాళ్ళకి కంపల్సరీ సిబిల్ స్కోర్ చూస్తాం. అయితే వ్యాపారం పెట్టుకోవడానికి, లేకపోతే ఏదైనా చిన్న వ్యాపారం స్టార్ట్ చేయడానికి, చిన్న వ్యాపారాలు కూడా ఉంటాయి. ఇప్పుడు బండి మీద కూరగాయలు అమ్ముకునే వ్యక్తి ఉండొచ్చు, పళ్ళు అమ్ముకునే వ్యక్తి ఉండొచ్చు, ఏదన్నా జ్యూస్ సెంటర్ లాంటిది నడుపుకోవచ్చు, జిరాక్స్ మెషిన్ పెట్టుకోవచ్చు, ఏదైనా చిన్న బుక్ స్టాల్ పెట్టుకోవాలని ఉంది. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ముద్రా లోన్స్ ఉన్నాయి. ఇందులో ఈ ముద్రా లోన్స్లో కూడా సిబిల్ అవి తీస్తాము, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కంపల్సరీగా అడగము. అతని సిన్సియారిటీ అంటే ఎంత అవసరం, అతని అవసరం. ఇప్పుడు కొంతమంది మేము చెప్పాను కదండి, ఈ ముద్రా లోన్ అనేది గవర్నమెంట్ మాకు ఇచ్చే సహాయం మీరెందుకు ఇవ్వరు అనే ఆలోచనతో వచ్చి అడిగే వాళ్ళు ఉంటారు.
అలాంటి వాళ్ళకి ఇవ్వం. కానీ జెన్యున్గా నేను నిలదొక్కోవాలనుకున్నాను, లేకపోతే ఆల్రెడీ వ్యాపారం చేస్తున్నాను, నాకు కొంత ఆర్థిక సహాయం కావాలి, అలాంటి వాళ్ళందరికీ మేము ఇవ్వడానికే ఉన్నాం. ఎందుకంటే బ్యాంకులు రైట్ నౌ ఆర్ ఫ్లష్ విత్ ఫండ్స్. బ్యాంకుల దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులన్నీ మేము అన్లెస్ వీ లెండ్ ఇట్ టు పీపుల్, రుణారూపంగా మేము ఇస్తే కానీ మేము ఖాతాదారులకి డిపాజిట్లకి మళ్ళీ వడ్డీలు ఇవ్వాలి కదా. సో మేము ఇవ్వడానికి రెడీగానే ఉన్నాము. అయితే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉన్న వాళ్ళు లేరు. నిజం చెప్పాలి అని అంటే ఇది పెద్ద సమస్య. ఈ ఐటీఐకి వెళ్ళి టెక్నికల్లీ స్కిల్డ్గా తయారయ్యి తన కాళ్ళ మీద తను నిలబడదాం అనే వ్యక్తులు తక్కువగా దొరుకుతున్నారు. అందరూ ఇంజనీరింగ్లు చదివేసి ఉద్యోగాలే అనుకుంటే అక్కడ మన దేశ ఆర్థిక పరిస్థితికి కష్టంగా. ఇప్పుడు అంటే కొన్ని సమస్యలు బ్యాంకింగ్ ద్వారా కొంతమంది ఎదుర్కొంటున్నారని అవి మా దృష్టికి వచ్చినాయి. బ్యాంకులో ఏదైనా ప్రాపర్టీ పెట్టి రుణం తీసుకుంటే అది కట్టలేని పరిస్థితుల్లో దాన్ని వేలం వేసే ఏదో ప్రాసెస్ ఉంది, అది దానం అయితే అది అలా వేలం వెళ్ళకుండా ఆ ప్రాపర్టీని థర్డ్ పార్టీ వచ్చి కొనుగోలు చేసే సిస్టమ్ ఏమైనా ఉందా? ఉంటే దాన్ని బ్యాంకే డైరెక్షన్ తీసుకోవచ్చు. అది నార్మల్గా సర్ఫేసీ యాక్షన్లోనే వెళ్తాము. ఆ థర్డ్ పార్టీతోని కాంట్రాక్ట్ బ్యాంక్ చేయదు. ఆ వ్యక్తి ఎవరిదైతే ప్రాపర్టీ ఉందో అతను మాట్లాడుకొని అందులో కొంత భాగాన్ని తీసుకొని వచ్చి లోన్ క్లోజ్ చేసుకొని అతనికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బట్ బ్యాంక్ థర్డ్ పార్టీతో డైరెక్ట్గా డీల్ చేయదు దాంట్లో ఏమి. సార్ ఇప్పుడు ఈ మధ్య ఈ కోవిడ్ టైంలోనే చాలామంది ఇబ్బంది పడిన పరిస్థితుంది. బ్యాంకు ఏటీఎంల ద్వారా అందులో క్యాష్ కౌంటర్లు మనం డిపాజిట్ చేసే క్యాష్ కౌంటర్ల ద్వారా వాళ్ళు అత్యవసరమైన డిపాజిట్ చేస్తే దాంట్లో అకౌంట్లో జంప్ పడతాం. అది జంప్ పడాలి, అది చూడాలి అంటే ఫర్దర్ మళ్ళీ 10 days 1 week ఏదో టైం పడుతుంది. ఇలాంటి చిన్న సమస్యలు రెక్టిఫై చేసే అవకాశం ఏమైనా ఉందా? ఈ కోవిడ్ అనేది మన జీవితాలని ఎంతగానో మార్చివేసింది. సో మనం కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత అని మాట్లాడుకుంటున్నాము. సో కోవిడ్ తర్వాత ఎలా ఉండబోతోంది అని అంటే మా చైర్మన్ గారి చెప్పిన మాటల్లో చెప్పాలి అని అంటే ఇంకా కొన్ని రోజుల్లో అంటే కొన్ని ఏళ్లలో 3-4 ఏళ్లలో ఏటీఎం కార్డులు అనేవి మాయమైపోతాయి అని అన్నారు. అలాంటి పరిస్థితులు అంటే అలాంటి భారతదేశం అలాంటి ఆర్థిక వ్యవస్థని ఊహించుకోవడం జరుగుతోంది. ఆన్లైన్ సిస్టమ్ డిజిటల్కి మారిపోమ్మనే సలహా. డిజిటల్లో అయితే ప్రతి ట్రాన్సాక్షను రికార్డ్ కరెక్ట్గా ఉంటుంది, ఎవరైనా ఈజీగా సొల్యూషన్ ఇవ్వగలుగుతారు. ఈ ఏటీఎంలో వచ్చే సమస్యలన్నీ ఎలా ఉంటాయంటే ఏటీఎం అనేది ఒక మెషిన్, అందులో ఏదో ఎలక్ట్రానిక్ పల్సెస్లో తేడా రావడం మూలంగా ఆ క్షణంలో ఏదో వస్తుంది. అయితే దీని డేటాబేస్ అంతా మెయింటైన్ అయ్యేది బాంబేలో ఎక్కడోనూ. సో సమస్య తీరడానికి కొంత టైం పడుతుంది. అంతవరకు మరి అర్జెంట్ అవసరాలు ఉన్నవాళ్ళు ఏమన్నా ఇబ్బందులు పడినప్పుడు ఖాతాదారులు ఇబ్బంది పడిన సందర్భాలు నిజమే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ భారతీయ స్టేట్ బ్యాంక్ కానీ ఇచ్చిన డైరెక్షన్స్ ఏంటంటే 10,000 రూపాయల వరకు ఏదన్నా ఇలాంటి అంటే ఏటీఎం కార్డులో డబ్బులు డ్రా చేస్తే రాలేదు బట్ అకౌంట్లో డెబిట్ అయిపోయింది, లేకపోతే క్యాష్ డిపాజిట్ మెషిన్లో డబ్బులు వేసాము క్రెడిట్ అవ్వలేదు, ఇలాంటి వాటిలో ఒక 10,000 రూపాయల వరకు అయితే ఇమ్మీడియట్గా బ్రాంచ్ మేనేజర్ డెసిషన్ తీసేసుకొని అప్పటిదప్పుడు సాల్వ్ చేయగలుగుతాడు. బట్ అంతకంటే ఎక్కువ అయితే కనుక దాన్ని రియల్గా ఎంక్వైరీ చేసి ఆ క్లెయిమ్ మీకు సమస్యలే తెలుసు, మా బ్యాంకు వాళ్ళకి కొంతమంది ఫ్రాడ్స్టర్స్ అసలు ఏమీ లేకుండానే వచ్చి క్లెయిమ్స్ చేసి తీసేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా మాకు తెలుసు. సో ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వచ్చిన వాళ్ళందరూ నిజంగానే చెప్తున్నారని ఇచ్చేయడం చేయలేము, కంపల్సరీగా వెరిఫై చేసుకునే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ వెరిఫై చేసే క్రమంలో కొంత టైం పడుతుంది, బికాజ్ అన్నీ వెరిఫై చేయాలి, సీసీటీవీ వెరిఫై చేయాలి, అక్కడ కరెక్ట్గా లాగ్ అంటారు ఆ ఏటీఎం లాగ్స్ వెరిఫై చేయాలి, ఇవన్నీ సమయం తీసుకునేవి. అదే కనుక ప్రతి కస్టమరు డిజిటల్కి మూవ్ అయిపోతే ఎస్బీఐ యోనో అనే డిజిటల్ యాప్ ఏదైతే ఉందో ఈ రోజున 2.5 కోట్ల మంది వాడుతున్నారు మన భారతదేశంలో. సో మా ఖాతాదారులు భారతీయ స్టేట్ బ్యాంక్కి మన 135 కోట్ల జనాభా ఉంటే దాదాపుగా 50-60 కోట్ల మంది భారతీయ స్టేట్ బ్యాంక్ ఖాతాదారులుగా ఉన్నారు. సో వీరందరికీ అందరూ కూడా యోనో యాప్ వైపు వెళ్ళిపోతే కనుక మనకి ఇలాంటి సమస్యలు చాలా తగ్గే అవకాశం ఉంది. సార్ ఇప్పుడు ఈ COVID-19 ద్వారా అంటే బ్యాంకు
ప్రికాషన్స్ ఎలా ఉంటున్నాయి, ఎలా తీసుకుంటున్నారు, బ్యాంకింగ్ ఇంకా ముందు ఖాతాదారులకి మీరు ఇచ్చే థింకింగ్స్ ఏమైనా ఉన్నాయా? కోవిడ్ సందర్భంగా వచ్చిన గైడ్ లైన్స్ అన్నీ కూడా బ్రాంచ్లు పాటించాలని మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాము. ముఖ్యంగా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడము, శానిటైజర్ ప్రొవైడ్ చేయడం జరిగింది, ఒక ఆటోమేటిక్ శానిటైజర్ డిస్పెన్సర్ విత్ స్టాండ్. సో ఎవరు వచ్చినా శానిటైజర్ని యూజ్ చేసి లోపలికి రావడం, మాస్క్ ధరించే లోపలికి రావాలి అని బయట నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుతోంది. మాస్క్ వేసుకొని వస్తేనే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ అలౌ చేస్తామని. అలాగే కొందరికి మేము బయట కొన్ని బ్రాంచుల్లో ఎక్కువగా జనాభా వచ్చే దగ్గర షామియానాలు వేసి బయట కూర్చోవడానికి అరేంజ్ చేశాము. బ్యాంకింగ్ హాల్లో 5-10 మంది కంటే ఎక్కువ లేకుండా ఉన్న స్పేస్ని బట్టి అది ఆ ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. గార్డ్స్ ఉన్న చోటనేమో టెంపరేచర్ చెకింగ్ చేయమని చెప్పాము. ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాము. అండ్ ఎక్స్ట్రా బ్యాంకింగ్ ఇంకెలాంటి సేవలు అందించబోతుంది అనేది, ఖాతాదారులకి ఇంకెలాంటి బెనిఫిట్స్ స్కీమ్స్ ఇవ్వబోతుంది అని ఉందండి? బ్యాంకులు ఇప్పుడు అన్ని రకాల సేవలు, అంటే బ్యాంకింగ్ సేవలే కాకుండా ముఖ్యంగా ఇన్సూరెన్స్ సేవలు, మ్యూచువల్ ఫండ్స్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ లైక్ కార్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరు, ఇలాంటివి అండ్ డిజిటల్కి మళ్ళించడానికి కస్టమర్లని. అలాగే డైరెక్ట్ టు హోమ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి బ్యాంక్లో. ఖాతాదారులు దానికి రిజిస్టర్ చేసుకుంటే, ముఖ్యంగా ఇది సీనియర్ సిటిజన్స్కి చాలా ఉపయోగపడుతుంది. సీనియర్ సిటిజన్స్ ఎవరైనా సరే దానికి ఒక రిక్వెస్ట్ ఫామ్ ఇచ్చేసి వాళ్ళు ఇంటికే వాళ్ళ సర్వీసెస్ని తెప్పించుకోవచ్చు. ఇది చాలామందికి తెలీదు, వాడుకోవట్లేదు. బట్ ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ సీనియర్ సిటిజన్ కస్టమర్స్ టు అవైల్ దిస్ ఫెసిలిటీ. ఒక రిక్వెస్ట్ ఫామ్ మీరు ఎక్కడ ఉందో ఆ శాఖలో ఇచ్చేస్తే ఆ శాఖ సిబ్బందే మీ ఇంటి దగ్గరికి మీకు కావాల్సినప్పుడల్లా డబ్బులు డెలివర్ చేయడం కానీ, డిపాజిట్ చేయడం కానీ, ఫిక్స్డ్ డిపాజిట్ రెన్యువల్ చేయడం కానీ, ఫామ్ 15H ఇలాంటివి చేసుకోవడం కానీ, సీనియర్ సిటిజన్కి ఏమన్నా పెన్షన్ లోన్ కావాలంటే ఇవ్వడం కానీ, ఇలాంటివన్నీ కూడా చేయడానికి ముందుకు వస్తారు. ముఖ్యంగా ప్రేక్షకులందరికీ నా విన్నపం ఏంటంటే, మనం భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్క భారతీయుడు ఆలోచించాలి అన్నది ఇది. సో అలా ఆలోచిస్తే కనుక డిజిటల్ వైపు వెళ్ళాలి. మనం ఇంకా క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్డ్రాయల్కి బ్యాంకులకు వెళ్ళడం అనేది తగ్గించుకోవాలి. ఈ కోవిడ్ సందర్భంగా కోవిడ్ని మనం అరికట్టాలి అని అంటే ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ బయటికి వెళ్ళాలి. అత్యవసరం అయితే తప్పితే బయటికి వెళ్ళకూడదు అన్నది ఇన్స్ట్రక్షను. సో ఎలా మరి బ్యాంకుకి వెళ్లకుండా మన బ్యాంకు పనులు ఎలా అవుతాయి అని అంటే, బ్యాంకుల్లో కాల్ సెంటర్స్ ఉన్నాయి. కాల్ సెంటర్స్కి చాలా తక్కువ మంది కాల్ చేస్తారు. ఎందుకంటే ఇంతకాలం బ్యాంక్ అవసరం ఏదన్నా పని ఉంది అని అంటే బ్యాంకు వెళ్ళడమే మనకు అలవాటు, ఆలోచన అలాగే వస్తుంది. కానీ కోవిడ్ ముందు, కోవిడ్ తర్వాత, కాబట్టి ఇప్పుడు మన ఆలోచన మారాలి. కాల్ సెంటర్కి కాల్ చేయొచ్చు, లేకపోతే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే యోనో యాప్లో లేనిదంటూ లేదు, అన్నీ చేసుకోవచ్చు. ఇకపోతే క్యాష్ లేకుండానే సాధ్యమైనంత వరకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తే ఈ రకంగా కోవిడ్ని ఎదుర్కోవచ్చు. కోవిడ్ని ఎదుర్కోవడమే కాకుండా ఫ్యూచర్లోకి మనం అడుగు పెట్టవచ్చు. ఓకే, ఇదండి. ఇప్పుడు బ్యాంకింగ్ సేవలు పొందాలంటే కేవలం ఒక బ్యాంకుకి వచ్చి సేవలు పొందటమే కాదు, అయితే యూనో యాప్ ద్వారా మన ఇంటి దగ్గర ఉండే బ్యాంక్ సేవలు పొందే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. అలాగే బ్యాంకులు అంటే కేవలం లోన్ కోసమే కాదు, మన యొక్క ఆర్థిక పురోగతి కూడా ఇవి దోహదపడతాయి అనేది రీజనల్ మేనేజర్ గారు ప్రశాంత్ కుమార్ గారు మన జీటీ ద్వారా చెప్పడం జరిగింది. ఇది కోవిడ్-19 టైంలో బ్యాంకింగ్ సేవలు కార్యక్రమానికి